దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ కొన్ని మాటలు మనం దేవుని గురించి నేర్చుకుందాం. మీరంతా ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడును, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి, మీ ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. కొద్దిమందిగా మేము కూడుకొని తండ్రి, ఈ ఆన్‌లైన్ క్లాస్‌లో తండ్రి, మీ మాటలు నేర్చుకోవడానికి మీరిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ మాటలను మేము నేర్చుకొనుచుండగా, మీ మాటలలోని ఆంతర్యమును లేదా లోతైన భావాలను మాకు తండ్రి నేర్పించి, తండ్రి మీ యొక్క మహిమ నిమిత్తము మేము బ్రతకడానికి మీ కృపను అందించమని, మీరు మహిమ పొందమని, మా ప్రభువును, ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సరే అండి. ముందు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మన పాఠ్యాంశం చింతింపనేల. ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషిలో ఉన్నదేంటంటే చింతండి. ఏమైపోతామో, ఏమో ఇలాగే ఉన్నాము, ఏంటి ఇంకా నా బ్రతుకు మారలేదు, లేదా నేను ఇంకా ఏంటి ఇలాగే ఉన్నాను, నేను మారలేనా అని తదేకంగా మనం ఆలోచిస్తామండి. దాన్నే చింత అంటారండి. జరిగిన ఒక విషయాన్ని అనేక మార్లు మనం ఆలోచిస్తాం చూడండి. దాన్ని చింత అంటారు. అలాగా అదే మాటకి చింత, దుఃఖం అని కూడా అంటారు. విచారపడుతున్నామని కూడా అని చెప్తారు. విచారం అని కూడా చెప్పొచ్చండి. ఈ చింతను మనం ఎక్కువగా కలిగిన వారుగా ఉన్నామండి ఈ లోకంలో. మనం మనం మొదటిగా మన గురించి చింతపడతాం. ఆ తర్వాత కుటుంబం గురించి కూడా చింతపడతానే ఉంటాం. ఏంటి నా కుటుంబం ఇంకా ఎప్పుడు ఇలాగే ఉన్నాం, ఇంకా ఎదగలేమా? లేదా మనం ఎప్పుడు కూడా మనం పోల్చుకుంటంలో ఎదుటి వారిని చూస్తూ ఉంటాం. వాళ్ళెందుకు అలా ఉన్నారో, మనం ఎందుకు ఇలా ఉన్నాం అనే చింత ప్రతి మనిషిలోనూ ఉంటదండి. అవునా? కాదా? అవునంటారా? వాళ్ళే ఎందుకు అలా ఉన్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నాం అనే చింత మనకెప్పుడు ఉంటదండి. అయితే ఆ కుటుంబం గురించి చింతుంటది. ఇంకా మనం ఎలా బ్రతకాలి? లేదా మన పిల్లల గురించి మనకు చింతుంటది. ఏంటి వీళ్ళ విషయం ఏంటి? మనం వీళ్ళని ఎలా చూడాలి? ఎలా పెంచాలి? ఎంతవరకు చూడాలి? అనే చింత మనకి ఎల్లప్పుడూ ఉంటదండి. అలాగే ప్రతి విషయంలో కూడా మనం చింతిస్తామండి. అయితే దేవుడు తన పిల్లలైన మనకు ఆయన ముందుగానే కొన్ని మాటలు బైబిల్ ద్వారా మనకు తెలియజేస్తూనే ఉన్నాడండి. అయితే వాటిని మనం పెడచెవిన పెడతాం. కానీ మనసున పెట్టం. ఆ మాటల్ని మనం అన్వయించుకోమండి. అయితే అన్వయించుకుంటే మనం బాగుంటామండి. నిజంగా కూడా. దేవుని మాటలు మనం చింతించకుండా వింటే మనం గొప్పవారుగా ఉంటామండి. అలా ఉండాలనే తండ్రి కోరుకుంటున్నాడు. అయితే మనం దాన్ని పక్కన పెట్టి, మన చింత మాత్రం మనదే. ఏంటి అలా ఆలోచిస్తున్నావు అని అడిగినప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? ఏమి లేదులే. పక్కోళ్ళకి కూడా మన ఆలోచన తెలియకూడదు. అవునే కదండీ! ఎన్నో సార్లు మిమ్మల్ని కూడా అడుగుతా ఉంటారు. ఏంటి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అన్నప్పుడు మీరేం చెప్తారు? ఏమి లేదులెండి అని చెప్తారు. అలాగే నేను కూడా చెప్తాను. కదా! ఏంటంటే మన చింత బయట వాళ్ళకి తెలియకూడదు. కానీ బయటికి అందరం బావుంటాం. అందరం లేదండి బాగానే ఉన్నానంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మత్తయి సువార్త 6 అధ్యాయం 27 వచనంలో ఒక మంచి మాటుంటది చదవండి. మీలో ఎవడు చింతించుట వలన తన 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 ఎత్తు ఎత్తు మూరడు ఎక్కువగా ఆ! చేసుకొనగలడు. అవును. మరి ఇక్కడ చూడండి యేసుక్రీస్తు గారే ఈ మాట మాట్లాడుతున్నారండి. మీలో ఎవరు చింతించటం వలన మీ ఎత్తు ఒక మూరడు ఎత్తు చేసుకోగలుగుతారు అని అంటున్నాడు. అంటే ఆయన ముందుగానే ఆ యొక్క మన చింతకి ఆయన ముందుగానే ఫుల్ స్టాప్ పెట్టేసాడు. మీరెంత చింతించినా లేపోతే దాని గురించి మీరు చింతించకపోయినా మీ ఎత్తు తన ఎత్తు ఒక మూరడు ఎక్కువ కాదు, ఒక మూరడు తక్కువ కాదని చెప్తున్నారండి. అయితే ఇన్ని తెలిసినా గాని మన చింత మాత్రం ఎప్పుడు కూడా మనదే. మన చింత కూడా ఎప్పుడు ఒకేలా ఉంటదండి. మనది మారదండి.
ఒకవేళ దేవుని చిత్తమై మారితే మనం ఏమన్నా ఆలోచన తగ్గిస్తామేమో గానీ, మన చింత ఎప్పుడైతే తగ్గలేదో ఇంకా దానికంటే ఎక్కువ అయిపోతూ ఉంటదండి. అలా చింతించటం వలన, ఒకే పనిగా ఆలోచించటం వలన, విచారపడటం వలన కలిగే నష్టం ఏంటంటే మనకి అనారోగ్యం కూడా వస్తది. తెలుసు కదండీ మీకు. ఎక్కువ చింతిస్తా ఉన్నామనుకోండి ప్రతిదానికి, మన ఆరోగ్యం కుదురుగా ఉంటదా? ఎప్పుడు కూడా సంతోషించమంటాడండి. మీరెప్పుడు కూడా సంతోషించాలి. సంతోషిస్తే మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా కుదురుగా ఉంటదండి. మనం చింతించటం వలన, ఎక్కువగా ఆలోచించటం వల్ల వచ్చే జబ్బులేంటి చెప్పండి? ఎవరన్నా మాట్లాడండి. ఎక్కువగా ఆలోచించటం వల్ల వచ్చే జబ్బులు చెప్పాలి మీరు. ఎవరు మాట్లాడరా? బీపీ, ఎక్కువగా మనం షుగరు. చింతించటం వలన, ఆలోచించటం వల్ల మనకొచ్చే అనారోగాలు ఏంటంటే చెప్పండి? బీపీ, షుగరు. ఆ! ఇవన్నీ చాలా బీపీ, షుగర్ అవి కొద్ది మట్టుకే కాదండి. మన ఆరోగ్యం చెడిపోవడానికి కూడా కారణం ఆహ్, మనకున్న పరిస్థితి కుదుటపడపోవడానికి కూడా కారణం కూడా మన చింతండి. మన ఆలోచన తీరు. ఏదైనా ఎంతవరకు ఆలోచించాలి, మనం ఎంతవరకు ఒక పరిస్థితిని సరిచేసుకోగలమో అంతవరకు ఆలోచిస్తే చాలండి. అంతకు మించి ఎక్కువ ఆలోచించకూడదండి. దాని వలన ఉపయోగం లేదని యేసుక్రీస్తు గారు ఎప్పుడో చెప్పేసారు. అయితే మనకి తెలియందేంటంటే ఆయన చెప్పినా గాని మనం పట్టించుకోం. క్రైస్తవులుగా ఉంటాం. పేరు పెట్టుకుంటాం. మేము క్రైస్తవులమని చెప్పుకుంటాం. కానీ ఏ ఒక్కటి కూడా పాటించం. కదండీ! వాచ్ కొనుక్కున్నప్పుడు అది వాటర్ ప్రూఫ్ ఉందా? లేదా? అనేది చూసుకుంటాం. కదండీ! మనం క్రైస్తవులుగా మారేటప్పుడు మనం క్రైస్తవ్యానికి లోబడి ఉంటామా? లేదా? అనేది చూసుకుంటామా? చూసుకోమండి. అది చూసుకోవాలండి. అందుకనే అన్నీ మనకు తెలిసినప్పుడు మనం జాగ్రత్త. ఇంకా ఏంటంటే ఎక్కువ రోగాల బారిన పడుతున్నోళ్ళు కూడా క్రైస్తవులుగానే ఉన్నారండి. ఎందుకంటే మనకి అటు కావాలి, ఇటు కావాలి. లోకము కావాలి, దేవుడు కావాలి. మనకు లోకం కావాలా, దేవుడు కావాలా అంటే మనం చక్కని చెప్తాం. కానీ దాన్ని పాటిస్తామా? దాన్ని పాటించే తీరు ఈరోజు క్రైస్తవ్యంలో లేదండి. చెప్పుకుంటారు అంతే. అందరూ క్రైస్తవులే. ఈరోజు ఉన్న జనాభాలో సగానికి సగం మంది క్రైస్తవులున్నప్పటికీ కూడా, దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చేవారు, లేదా దేవుని గురించి ఆలోచించేవారు, దేవుని గురించి చింతించేవారు ఎంతమందున్నారో అనేది ఈ రోజుకి మనం వేసుకోవాల్సిన ఒక క్వెషన్ అండి అది. దానికి ఆన్సర్ ఉన్నదా? అంటే ఆన్సర్ లేదండి. అందుకనే ఒక మాట అదే మత్తయి సువార్తలో 25 వచనం చదవండి. ఆరో ఆరో అధ్యాయం 25 వచనం చదవండి. అందువలన నేను నీతో చెప్పినదేమనగా, ఏమి ఏమి తిందుమో, తిందుమో అని, ఏమి త్రాగుదుమో ఏమి అని త్రాగుదుమో అని. మీ ప్రాణమును ఆ! గూర్చి అయినను చూడండి, ఫస్ట్ మన చింతంతా ఎక్కడుంటదండి? తిండి మీద ఉంటదంటండి. కదండీ! మన కష్టమంతా దేని గురించి? ఉదయాన్నెళ్లి సాయంత్రం వరకు సంపాదించుకొని వచ్చేదానికి దేని గురించండి? అదేంటండి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు? ఆ! మనం అంతా సంపాదించుకునేది దేని గురించి? తిండి గురించి కాదా? కూడబెట్టుకునేది దేని గురించి? తిండి గురించి కాదా? తాగడం గురించి కాదా? అయితే అదొక్కటే పార్ట్ కాదు అని అంటున్నాడండి. మనం దాన్నే పార్ట్ చేసుకుంటాం. అదే మెయిన్ పార్ట్‌గా కనపడుతది మనకి. మనం కష్టపడుతున్నామంటే ఏంటి? శుభ్రంగా తిని కూర్చోవద్దా అని అనుకుంటాం. లేదా రేపుడికి వెనక దాచుకోవద్దా తినడానికి అని అనుకుంటాం. అవునా కాదా? దాచుకున్నాడండి ఒక అదే లూకా సువార్తలో ఉంటదండి ఒకాయన. దాచుకున్నాడు. దాచుకుంటే ఆహ్, ఆయన ఆయన పొలం ఎక్కువ పండేసిందంటండి. తెలుసు కదండీ మీకు. 12 అధ్యాయంలో ఉంటదది. లూకా సువార్త మీరు ఎన్నో సార్లు చదువుకున్నవాళ్ళు. ఆయన పొలం అంటే ఎక్కువ పండేసిందంటండి. తనకున్న పాత కొట్లన్నీ విప్పించేసి కొత్త కొట్లు కట్టుకున్నాడంటండి. ఆ! అప్పుడు తన ప్రాణంతోటి అంటున్నాడంట, "నా ప్రాణమా." చూడండి ఇక్కడ కూడా ఆయన అదే పాయింట్‌కొచ్చారు. "నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు." ఆ! ఏండి అది సరిపోద్దా? అది సరిపోద్దా అండి? ఏండి అంతా ఇచ్చింది ఎవరండి? ఆ పొలం పండడానికి కారణం ఎవరు? ఆ ఆస్తిని ఆయనకిచ్చిందెవరు? అది పండించిందెవరు? భూమిలో మొక్కున్నదండి. భూమిలో ఒక మొక్క మనం పెడతాం.
ఆ! విత్తనాలు చల్లుతాం. దానికి రూపాన్ని ఇచ్చేది ఎవరండి? దేవుడు కదా! ఇది దేవుని వలన నాకొస్తుందని అనుకున్నాడా? ఆ! కానీ ఆ చింత లేదండి. వచ్చింది కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు, ఏమి ఏమి తాగాలనుకున్నాడో తినవలసిందంతా అతనికొచ్చేసింది. పెద్ద పెద్ద కొట్లు కట్టించుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు తన ప్రాణంతోటి, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. నీకు వేల సంవత్సరాలకి ఏదో ఎంతో కాలానికి సరిపడగా నేను ఉంచేశాను అని చెప్తున్నాడు. అప్పుడు వాడిని చూసి ఏమంటున్నాడండి దేవుడు, మహాజ్ఞాన సంపన్నుడురా నాయనా నువ్వు అని అన్నాడా? ఆ! ఏమన్నాడు చదవండి ఆ మాట. చాలా బావుంటదండి. వెర్రివాడా అంటాడండి. ఆ! అదేంటండి? అయితే దేవుడు వెర్రివాడా, అయితే దేవుడేమంటున్నాడంటే, వెర్రివాడా, వెర్రివాడవు ఈ నువ్వు. రాత్రి నీ హ్మ్. ప్రాణమును అంటే అడుగుచున్నాను వెర్రివాడవని వదిలేయట్లేదండి. ఈ రోజే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అని అడుగుచున్నారు. అతను ఆ రోజుతోటి ఆయన చరిత్ర క్లోజ్ అయిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తామండి. అంటే తినటం గురించే కదా కష్టపడుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిందేంటంటే, ఇదంతా ఓకే. కానీ వీటన్నిటి వెనక దేవుడున్నాడు. ఆయన చెప్పాడు గదా! మీరు చింతించొద్దు. అయితే మా చింత తిండి గురించే అంటే, ఇదిగోండి అందుకని అతన్ని చూపించాడండి మనకి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణమును గూర్చి నువ్వు ఆలోచించకు నాయనా. ఆ! ఏమి ధరించుకుందుమో, ప్రతిరోజు ఊదా రంగు వస్త్రాలు ధరించుకున్న ఇంకొకాయన్ని మనం చూసాం. ఆయనెక్కడున్నాడు? ఆయన కూడా లోకా సువార్తలోనే ఉంటాడు. 16 అధ్యాయం 19లో ఆయన ఉంటాడు. ఆ! ప్రతిరోజు ఏం ధరించుకునేవాడాయన? ఊదా రంగు వస్త్రాలు ధరించుకొని సన్నపు నార వస్త్రాలంటండి. ఆ! ఎంతో సుఖపడుతూ ఉండేవాడంటండి. ఆ! ఎంతో సుఖపడతా ఉండే ఆయనకి చూసారా ఎటువంటి పరిస్థితి కలిగిందో? హ్మ్. ఎంతో సుఖపడతా ఉండే ఆయనకి ఏం సంభవించిందండి? ఆ! అయితే దరిద్రుడైన లాజరుకి పేరుంది గానీ ధనవంతుడికి పేరు లేదండి అక్కడ. ఆ! ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? ఆయన దరిద్రుడైన లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉంటే, ఈ ధనవంతుడు ఊదా రంగు ప్రతిరోజు ఏం ధరించుకుందామని ఆలోచించిన వాడు మాటండి అతను. హ్మ్. ఏం ధరించుకుందామని ఆలోచించి ప్రతిరోజు చక్కగా ఆయన ప్రతిదినం చక్కగా బహుగా ధరించుకుని సుఖపడు. ఆ! అప్పుడు ఏమంటాడో తెలుసండి ఆయన? ఆయన గురించి దేవుడు, ఆ! "నీవు నా కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు." అంటే ఇంత ఇలా నేను ధరించుకుంటున్నానంటే ఇది నాకు దేవుడిచ్చింది కాదా అని అనుకోలేదండి. ఆ! దేవుని గురించి దేవుడు ఇంతమందిలో నన్ను ఇలా ప్రత్యేకపరిచాడంటే ఇది దేవుని కృప కాదా అని అనుకున్నాడా అండి? ఏమి ధరించుకుందామా అని ఆలోచించుకున్నాడు. ధరించుకున్నవాడు ఎలాగా అగ్ని ఆ ధరించుకున్నదేమైనా ఆయనకు కూడా వచ్చిందా? ఏమీ లేకుండా ఆయన అగ్నిలో నరక యాతన పడుతున్నాడండి. హ్మ్. మన విచారం అంటే అక్కడ భూమి మీద ఉన్నప్పుడు దీని గురించి ఆలోచించుంటాడండి. హ్మ్. తన దేహాన్ని గురించి ఆలోచించుంటాడండి. ఇక్కడ ధనవంతుడైన మరొక ధనవంతుడు ఏమి తిందుమని ఎలా ఆలోచించాడో చింత, ఆలోచన. ఈయన కూడా అలాగే ఆలోచించుంటాడండి. అందుకనే ఏమంటున్నారు చూడండి, యేసుక్రీస్తు గారు ఇంకా అదే చదువుకురండి. ఏమి ధరించుకుందాము అని చదవాలమ్మా. ఏమి ధరించుకు అదే నీ దేహమును నీ గూర్చైనను దేహమును గూర్చైనను చింతింపకుడి. చింతింపకుడి. ఆహారము కంటే ఆ ప్రాణమును, ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే చూడండి దేహమును ఏవి గొప్పవి చూడండి. కావా? చూడండి ఆహారం కంటే ప్రాణం ప్రాణము, ముఖ్యమండి. ఈ ప్రాణాన్నిచ్చింది దేవుడు. ఓకే. దేహం కంటే వస్త్రము ఆ! కంటే వస్త్రము కంటే దేహము ఆ! గొప్పది దేహం కావా? ముఖ్యం. నీ దేహాన్ని కాపాడుకోవాలి. ఏం ధరించుకోవాలో ఆయన చెప్తాడు. ఆకాశ ఆ! పక్షులు చూడుడి. అందుకని ఇంకా సింపుల్‌గా ఏం చెప్తున్నాడంటే, మన యొక్క మనం ఎంతగానో ఆలోచించేసి ఏదో చిన్నాభిన్నం అయిపోతామండి. ఎందుకు అసల ఎవరికీ కూడా తెలియనివ్వకుండా మనకు మనమే ఏదో చెప్పుకుంటా, మనకు మనమే ఏదో మనలో దాచుకుని, మన చింత యావత్తు వెళ్ళగక్కుతా ఉంటామండి దేవుడి దగ్గర. అయితే యేసుక్రీస్తు గారు ఈ విషయాన్ని బట్టి ఏమంటున్నారంటే ఆకాశ చదువు. పక్షులు ఆ చూడుడి. ఆకాశ పక్షులను చూడండి. అవి అవి విత్తవు, విత్తవు, కోయవు, కోయవు. కొట్లలో ఆ! కూర్చుకొనవు. చూడండి. అవి విత్తవు. విత్తవు, అవేమి కోయవు, పండించుకోవు మీకులాగా. అవేమి దాచుకోవు కొట్లలో.
ఆ? కొట్లలో ఆ, కూర్చుకొనుము. కొట్లలో కూర్చుకొనువు. అయినను అయినను మీ మీ పరలోకపు పరలోకపు తండ్రి తండ్రి వాటిని పోషించుచున్నాడు. పోషిస్తున్నాడు అంటున్నాడండి. మీరు వాటికంటే ఆ! బహు ఇంకా శ్రేష్ఠులు కారా? ఏంటంటే మీరు ఆ పక్షులను చూసారు. వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడండి. ఆ! శ్రేష్ఠులైన వారమండి మనం. శ్రేష్ఠులకి ఉండవలసింది చింత. శ్రేష్ఠులకు ఉండవలసింది దుఃఖమా? శ్రేష్ఠులకు ఉండవలసింది విచారమా? ఏంటి మనకు ఉండవలసింది? శ్రేష్ఠులకు ఉండవలసింది మీరు ఈ భూమి మీద వేటినైతే అవి అవి తాత్కాలికమైన దాని గురించి మీ ఆలోచన ఉండకూడదు. ఇక్కడ చింత చూడండి. ఇక్కడ మన ఆలోచన చూడండి. దేవుని ఆలోచన చూడండి. వాటికి వీటికి ఎప్పుడు కూడా కంపారిజన్ ఉండదండి. మనం అనుకుంటాం అంతే. దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా అవి ఎంత లోతైనవిగా ఉంటావండి. ఆ! ఆయన ఆలోచనలు మన ఆలోచనలకి ఎప్పుడూ అందవండి. అవి ప్రత్యేకములు అవి. అయి ఎంతో గొప్పగా ఉంటావండి. గొప్పగా ఉంటాయి కాబట్టే వాటికి వీటికి ఎప్పుడు పొంతనుండదండి. మన ఆలోచన ఎప్పుడు ఈ భూమి మీద ఉన్న దానిపైనే ఉంటదండి. మన ఆలోచన ఎప్పుడు అయితే మీరు ఈ ఆహారం కంటే ప్రాణం గొప్పది నాయన. ఆ! నీ నీ వస్త్రం కంటే నీ దేహం గొప్పదే. నీ దేహాన్ని నీకివ్వడానికి ఆయన పడ్డ కష్టం ఎంత? నీకు దేహాన్ని ఎలా చేసాడు ఆయన? ఆ! భూమి ఆకాశాలను ఎలా కలిగించాడు? భూమి ఆకాశాలను ఎలా కలిగించాడు? ఆ! కమ్మని పలుకగా అవి ఆయను అంటాడండి. అంటే ఒక మాటతో వాటిని కలిగించాడండి. అయితే మరి నువ్వు, మరి నన్ను, నిన్ను మన దేహాన్ని ఆయన ఎలా చేశాడు? ఆయన కష్టంతో చేశాడండి. ఆ! ఆయన కష్టంతో చేసి ఆయనలో ఉన్న, ఆయనలో ఉన్న జీవాన్ని మనకి ఆయన మనలో ఊదాడండి. ఆ! అందుకే ఈరోజు మనం జీవాత్మలుగా ఉన్నాం. ఆయన కానీ ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నామండి. అందుకనే వీటికంటే ఇవి శ్రేష్టమైనది. ఆకాశ పక్షులు చూడండి మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా! మిమ్మల్ని ఆయన ఎలా వదిలేస్తాడు? మన చింత మాత్రం దేవుడు అయన్నీ చూస్తాడేంటండి మనది మనం చూసుకోవాలి కదండీ! అనుకునే రకాలం మనం. కదండీ! అందుకని మనకేం చెప్తాడంటే సామెతల్లో ఒక మంచి మాట ఉంటది. "సోమరి చీమల యొద్దకెళ్ళు నువ్వు. ఆ! చీమల యొద్దకెళ్ళిరా ఎందుకొచ్చింది? చీమలను చూసైనా నేర్చుకో. అసలు చీమ ఎంతదండి? దాని మెదడెంత? అసలు చీమకి మెదడెంతున్నది? మరి నీకెంత మెదడిచ్చాడు? నీకెంత మెదడిచ్చాడు? ఆ! మన మెదడెంతండి? కేజీ 400 ఎంతో. అంత మెదడిచ్చాడు మనకి. అసలు దాంట్లో ఆ భాగం ఎంతంటే చీమలో ఉన్న భాగం. అయినా గాని అవి ఎంత తెలివైనవి. అవి రాబోయే కాలానికి అంటే రాబోయే కాలానికి ఆలోచన లేనివాడు మనిషి. మీకు ఇంకో విషయం చెప్పనండి. ఇటు అటు వైపు నుంచి మన ఒరిస్సా ఈ ఇటు లేదండి. రష్యా పైనుండి అనుకుంటండి. అది కొంగలు అన్నీ వచ్చేస్తాయండి ఒక టయానికి. ఈ కొల్లేరు సరస్సు, పులికాటు సరస్సులు, ఒరిస్సాలో ఉన్న చిలక సరస్సు ఆ వైపు వస్తాయండి. అటు సైడు పైనుంచి. అసలు వాడు రాబోయే జీవితం కొరకు అవి ఒక ఆలోచన ఎలా కలిగి ఉన్నాయో చూసారా? మనకా చింతుందా? అసలు రాబోయే ఒక జీవితం ఉంది. మనం వెళ్ళవలసిన ఒక గమ్యం ఉంది. మన చింత భూలోక సంబంధమైనదండి. ఆ పరలోక సంబంధమైన చింత మనం పెట్టుకోమండి. పరలోకమైన సంబంధమైన చింత మనకుండదండి. ఇవి రాబోయే కాలానికి ఎంత తెలివిగా ఉన్నాయో చూడండి. అవి ఎటునుంచో వస్తాయండి. ఇక్కడ కొంతకాలం అక్కడ ఏమంటారు? అక్కడ వాటికి ఆహారం దొరకని కాలంలో ఇటువైపు వచ్చి కొంతకాలం ఉండి మరలా అవి అదే కాలానికి చేరిపోతాయండి. అదే ఆ ఏరియా‌కి. అవి ఎంత ఆలోచన కలిగి ఉన్నాయో చూసారా? వాటి ఒక కొంగ ఉందనుకోండి. ఒక కొంగకి ఎంత మెదడున్నదండి. అది చిన్న మెదడండి. మన వేలంత కూడా ఉండదండి దాని మెదడు. హ్మ్. ఎంత ఆలోచన కలిగి ఉన్నాయి. మరి మన చింతేంటి? మీరు అందుకనే అంటున్నాడు కదండీ! మీరు ఆకాశ పక్షుల కంటే మీరే శ్రేష్ఠులు నాయన. చూడండి. అంత శ్రేష్టమైన వారు శ్రేష్టమైన సంగతులను ఆలోచించాలండి. మనం శ్రేష్టమైన వాళ్ళం గనక చింత ఉండకూడదండి. కానీ మన చింత ఎప్పుడూ పోదండి. అదే విషయాన్ని గూర్చి చెప్తూ అంటాడు, అదే అధ్యాయము మత్తయి సువార్త
6 అధ్యాయం 34లో వచనంలో కూడా ఒక మంచి మాట అంటాడు చూడండి. రేపటిని గూర్చి మీరు చింతింపకుడి. ఆహా! రేపటి దినము దాని అదండి. సంగతులను గూర్చి చింతించి ఆ! రేపటి దినం దాని సంగతుల గురించి దాన్నే చింతించుకుంటదని చెప్తున్నారు. అసలు రేపటి ఏనాడు దినం గురించి కీడు మనకున్న రానప్పుడు చాలు. అసలు మన చింత ఎంతంటారు? అసలు రేపు అనేది రావడానికి ఎంత జరుగుతుంది? ఆ! ఎంత జరుగుతుంది? దేవుడు ఎంత కష్టపడుతున్నాడు దాని వెనక? ఎన్ని శక్తులు దాని వెనకాల పనిచేస్తున్నాయి అనేది మనకేం తెలీదండి. సింపుల్‌గా మనం ఎవరితోటైనా ఏం చెప్తాం? రేపు కలుస్తానని చెప్తాం అంతే. ఆ! రేపు అసలు ఆ చింత నీకొద్దు. రేపటి దినం అది దాని పని అది చేసుకుంటది. దాని సంగతులను దాని సంగతుల గురించి అది ఆలోచించుకుంటది. కానీ రేపుడు గురించి చింత మనకెంత? ఇది మనం ఆలోచించాలి. రేపుడు గురించి చింత మనకి ఎంతో కనపడుతదండి. రేపు ఏమైపోతామో, రేపు ఏం చేస్తామో, రేపు ఎలా ఉంటామో, ఆ! ఏమైపోతదో అని ఎంతో చింతపడుతూ ఉంటామండి. అసలు ఆ చింత కూడా మీకొద్దన్నాడండి. ఏనాటి కీడు ఆ రోజుకే సరిపోద్ది. ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావా? దీన్ని వదిలిపెట్టి రేపు రోజుకి నువ్వు ఫ్రెష్‌గా ఉండటానికి చూడు. ఆ రోజుకి ఆ రోజు సరిపెట్టేయి నాయన అని చెప్తున్నాడు. దేవుని లెక్కలు చూసారా? మనం రాబోయే కాలానికి లెక్కేసుకుంటామండి. మన పిల్లలు బాగోవాలి. మన మన ఎనకాలొచ్చే మన మన పిల్లల పిల్లలు బాగోవాలి. ఎంతో చింత మనకి. కానీ రాబోయే కాలం కొరకు ఈ ఈ భూమిని వదిలిపెట్టి నువ్వెళ్ళిపోతావు. ఈ భూమిని వదిలిపెట్టి నువ్వెళ్ళిపోవాలి. ఒక 70 సంవత్సరాలు బ్రతికినా, 60 సంవత్సరాలు మన ఇండియన్ సగటు వయస్సు వచ్చంటే 59కే పడిపోయిందంటండి. హ్మ్. కొన్ని కొన్ని దేశాల్లో అయితే 60కుంది, 70కుంది, 80కుంది. మన ఇండియాది మాత్రం 59లోనే ఉందంటండి. మనం ఎంతో చింతిస్తాం. పోనీ ఆ కాలం అయిపోయిన తర్వాత మనం వెళ్ళబోయే లోకం గురించి చింత కావాలండి. ఆ చింత కలిగిన వారు భక్తులుగా ఉన్నారండి. మనం ఎంతమందిని గురించో నేర్చుకున్నాం, చూసాం. అటువంటి చింత కావాలన్నాడు. ఈ లోకానుసారమైన చింత ఇది ఇక్కడికే సరిపోద్దండి. ఈ లోకాన్ని స్నేహించిన వాళ్ళు ఏమైపోయారో మనం ఎంతో మందిని చూసాం. ఈ లోకమే నాదనుకుని బ్రతికిన వాళ్ళు ఎంతో మందున్నారండి. వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారండి. అయితే ఒక హిట్లర్ ఉన్నాడండి. ప్రతిరోజు అతను ఎక్కడ పడుకునేవాడు ప్రపంచపు పటం మీద పడుకునేవాడంట. మ్యాప్ మీద పడుకునేవాడంట. అంతా జయించేయాలి. నాదే కావాలి కాంకరర్. మరున్నాడా ఈరోజు? ఉన్నాడా? ఒక గ్రీకు ఆయనేమంటారు? మనం ఎన్నో సార్లు చదువుకున్నాం. చదు గ్రీకు ఆయన కూడా అలెగ్జాండర్ ది అంతేనండి. గ్రేట్. ఆ! ఆహా! ఆయన అలెగ్జాండర్. కూడా ఆ! ఆయన కూడా ఇక్కడ వరకొచ్చేసాడండి. ఇండియా వరకొచ్చేసి ఇంకా రాజ్యాలు లేవని తల పట్టుకొని ఏడ్చాడంట. ఇంక లేవని నేను సాధించవలసినయని. అలెగ్జాండర్ ది గ్రేట్. ఏమైపోయాడు? హ్మ్. చిన్న జ్వరంతో చనిపోయాడంట. వారిని కంటే మనం ఏ కోశాన గొప్పవాళ్ళమండి. ఆ! వాళ్ళు ఒక నైట్‌లో ఒక దేశాన్ని ముట్టడించేసేవారంటండి. ఒక నైట్‌లో చిన్న చిన్న రాజ్యాలను ఒక నైట్‌లో ఆక్రమించేసుకునేవారంట. ఎంత చింత కలిగున్నారండి ఆళ్ళు ఈ లోకం మనదే అనుకుని మనమే ఉండిపోతామని. అదే అలెగ్జాండర్ తన చేతుల్లో వాళ్ళ డా ఆయన చనిపోయిన తర్వాత అనుకుంటండి. చనిపోయే ముందు చెప్తాడంటండి వాళ్ళ అసిస్టెంట్స్‌కి. నా చేతులను బయటికి పెట్టి ఉంచండి. ఆ పెట్టెలో నుంచి బయటకుండాలి. కనపడాలి. నా నా పెట్టిన ఏ డాక్టర్‌లైతే వైద్యం చేశారో వాళ్ళే మోయాలి. ఎందుకంటే డాక్టర్లు కూడా నన్ను కాపాడలేకపోయారు. నాకున్న ధనమంతా పంచేయండి అని చెప్పా. నేనెళ్ళే దారిలోనే ఎయండి. ఏమి పట్టుకెళ్ళకుండా ఎళ్ళిపోతున్నాడు ఖాళీ చేతులతో అని. వారికున్న చింత కంటే మనదేమి వాళ్ళే ఏమి చేయలేకపోయారు. ఇక్కడే ఉండి ఈ దేశాన్ని ఈ దేశాలనైతే ఆక్రమించుకున్నారు కానీ, ఆ తర్వాత ఏ దేశంలో వాళ్ళే పరిపాలించుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా మనకు తెలుసు. అయితే వారి వారి చింతతో పోల్చుకుంటే మనం ఏమి కాదండి. కానీ ఈ లోకంలో ఏది ఎక్కడున్నా అది అక్కడే ఆగిపోద్దండి. కానీ దేవుడు మాత్రం శాశ్వతం. దేవుడు మాత్రమే శాశ్వతం. ఆ చింత మనకు కావాలంటున్నాడండి. అందుకనే ఆ పక్షులు మనం ఇందాక చెప్పుకున్నాం. అయి ఎక్కడి నుంచో వస్తాయండి ఆ పక్షులు. మళ్ళీ అదే ప్లేస్‌కెళ్ళిపోతాయండి. మరి మనం దేవుని దగ్గర నుంచి వచ్చాం కదండీ! దేవుని దగ్గర నుంచి తి దేవుని దగ్గరికి తిరిగి ఎళ్ళే పరిస్థితి మనలో ఉందా?
ఆ! ఆయన పిలుస్తున్నాడు, "నరులారా తిరిగి రండి. ఆ! నరులారా తిరిగి రండి. తరతరములకు మీకు నివాస స్థలము నేను. నేను. నేనన్నాడా? నేనున్న ప్రదేశం అన్నారాయన. నేనుండే లోకం అన్నారా? ఒకసారి ఆలోచించండి. 90వ కీర్తన చదువుతారా? 90వ కీర్తన చదవండి, ప్రభువా బావుంటది. తరతరముల నుండి ప్రభువా తరతరముల నుండి మాకు మాకు నివాస నివాస స్థలము స్థలము నీవే. పర్వతములు పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకము ఆ! భూమిని లోకం పుట్టింపకము నీవే. యుగ యుగములు యుగ యుగములు నీవు మాకు దేవుడు దేవుడవు. నీవు ఆ! మా మనుషులను స్థలం మన్నించి ఎవరు? మనకి తరతరముల నుండి నివాస స్థలం మన తండ్రి దేవుడు. మనం ఆయన దగ్గరికెళ్ళాలండి. ఆ చింత కలిగి ఉండాలండి క్రైస్తవులు. క్రీస్తుని కలిగిన వారు. క్రీస్తు అంటే త్యాగాలు చేసేవారు, ప్రాణం ఇచ్చేవారు. అలా కావాలని కోరుకుంటున్నాడండి. అందుకనే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచుందండి. ఎవరు చింత లేకుండా బ్రతుకుతారు? ఆ! ఎవరు దేవునికి కలిగిన చింతను వారి చింతగా భావించి బ్రతుకుతారు అని సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెడుతుంటే ఏ ఒక్కరు కనపడతలేదంటండి సృష్టికి. అయితే ఇక్కడున్న వాళ్ళు ఎటువంటి చింత కలిగి ఉన్నారో ఒకసారి చూద్దామండి. ఆ! ఆయన ఒక మాట చెప్తూ మొదటి కొరింథీ పత్రిక ఆయన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 7 అధ్యాయం 32 వచనం. మీరు చింతలేని వారే ఉండవలెనని కోరుచున్నాను అంటాడండి. పెండ్లి ఆ! కానుకలు చాలు. మీరు చింతలేని వారే ఉండాలని నేను కోరుతున్నాను అన్నారండి. ఎవరు? పౌలు గారి దగ్గరికొచ్చేటప్పటికి క్రైస్తవులందరూ ఎలా ఉండాలి? అదే దేవుని పిల్లలందరూ ఎలా ఉండాలి అంటే, మీరు చింత లేని వారుగా కనిపించాలి. చింత లేని వారుగా ఎవరైనా కనిపిస్తారా? అయితే ఇప్పటి నుంచి కాదండి, సృష్టి ఆరంభం నుంచి చింత కలిగిన వారు ఉన్నారండి. కొన్ని కొన్ని విషయాల్లో వారు చింత ఉన్నట్టే బ్రతికారు. చింత ఉన్నట్టే పోయారండి. అయితే అటువంటి వారిలో ఒక్కరిని చూద్దామండి. ఆ! ఎటువంటి చింత కలిగి ఉన్నాడో ఒకరిని చూద్దామండి. ఆహ్, రెండో ఆహ్, రెండవ సమూయేలు గ్రంథం 13 అధ్యాయం 2 వచనం చూడండి. అక్కడ అమ్నోను అనే దావీదు కుమారుడు ఉంటాడండి. కానీ దావీదు గారిలా ఉన్నవాడు కాదండి అమ్నోను. 13 అధ్యాయం 2 వచనం. తరువాత దావీదు తరువాత కుమారుడగు దావీదు అబ్ కుమారుడగు అబ్షాలోమునకు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, తామారు అనే సహోదరి ఉందండి. దావీదు కుమారుడగు అబ్నోను ఆమెను మోహించెను. ఆ! దావీదు కుమారుడైన అమ్నోను ఆమెను మోహించాడట. ఆ! తామారు కన్యైనందున ఆమెకు ఏమి చేయవలెనన్న దుర్లభముని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. చూడండి. ఇతనికి అమ్నోను ఎటువంటి చింత ఉంది చూసారా? ఇప్పుడు దావీదు కుమారుడంటే ఇప్పుడు తల్లులు వేరు గాని తండ్రి ఒక్కడేనండి. అంటే ఆమెకేమవుతదండి? ఆ! ఏమవుతది? సహోదరి కదండీ! సహోదరండి. ఇప్పుడు అసలు ఈ విషయానికొస్తే మన యువతరం ఇప్పుడు మొన్న విశాఖపట్నంలో జరిగిన విషయాలు కూడా మీకంతా తెలిసే ఉంటది. చూసారు కదండీ! వాళ్ళు చిన్న చిన్న పిల్లలండి. ఏం కోరుకుంటున్నారు? ఏమవుతారు? ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉందండి. అటువంటి చెల్లెలే కదండీ! చెల్లెల పట్ల అటువంటి దురానురాగం ఉండొచ్చా అండి? ఆ! దేవుడు ప్రతి విషయాన్ని ఎందుకు తెలియజేస్తాడంటే, నాన్న ఏ విషయాల్లో చింతుండాలో ఆ విషయాల్లోనే చింతుండాలి. అంటే మనకు నేర్పుతున్నాడండి. మనం నేర్చుకుంటున్నాం దేవుని దగ్గర. ఈరోజు మనం నలుగురంగా మాట్లాడుకుంటున్నామంటే, మనం దేవుడి దగ్గర నేర్చుకుంటున్నామండి. ఇటువంటి చింత మీకుండకూడదు. అంటే అతను ఎంత క్రూరంగా ఆలోచించాడో చూసారు కదండీ! కడకు తను తన అన్న చేత చంపబడతాడండి. ఎందుకు? అటువంటి చింత వల్ల అతను అసల అలా అమ్మో! నా చెల్లి కదా! అని అనుకోవచ్చా? అప్పటికి ఇశ్రాయేలీయుల్లో ధర్మశాస్త్రం ఉందా? ఉందా లేదా చెప్పాలి. ఎవరైనా మాట్లాడుతూ ఉండండి. అప్పటికి ఇశ్రాయేలీయుల్లో ధర్మశాస్త్రం ఉందా? ఉంది కదండీ!
ఉందండి. ఉంది. అప్పటికి ఆజ్ఞ వచ్చింది కదండీ వారికి. అప్పటికి ఆజ్ఞ వచ్చింది కదండీ వారికి. వచ్చిందండి. వచ్చింది. వచ్చింది ఆజ్ఞ వచ్చింది వచ్చింది. బ్రదర్ ఆ! వచ్చింది బ్రదర్ వచ్చింది. వచ్చినా గాని అంటే దావీదు గారే మొత్తం చదివారంటే తన కుమారులకి తెలీదా? దావీదు తెలుసు గారే బ్రదర్ తన ఆ విషయం తెలియజేసింటాడు కూడా. తెలిసుంటదండి. తెలిసుంటది. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మనకలా చదవరండి. ప్రతి వారు కంఠోపదంగా చదువుతారండి ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులు. ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఒక్కరికి దేవుడు అందుకనే వారికి చిన్ననాటి నుండి ఆ విషయం ఇవ్వడానికి గల కారణం. అయితే వీళ్ళు మనసున పెట్టలేదండి అంతే. మనం ఈరోజు ఎలా ఉన్నామో, ఈరోజు క్రైస్తవుల్లో ఎలా ఉన్నారో, మనం కూడా అంతేనండి. వాళ్ళు కూడా అంతే. మాట వరకు ఓకే. దేవుని మాట మన మనసున అదే ఏదో ఎవరో ఒకళ్ళు చెప్పుకుంటారు. మీ పాస్టర్ గారు మీకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు. లేదా మీ సంఘంలో నేర్పిస్తారు. లేకపోతే ఆయన ఇంకొక చోట నేర్పిస్తారు. అయితే నేర్చుకున్న వాళ్ళందరూ కూడా మనసున పెడుతున్నారా? అలా పెడితే ఈరోజు క్రైస్తవ సంఘాలు ఈ విధంగా ఉండేవి కాదండి. అప్పుడు ఇజ్రాయేల్ ఎంత గొప్పవాళ్ళంటే దేవుని పిల్లలండి వాళ్ళు. దేవునికి ఎంతో నచ్చిన పిల్లలండి. ఇశ్రాయేలు నా కొడుకు అంటాడండి. నా ప్రథమ కుమారుడు అంటాడండి. కదండీ! దేవుడు ఎంత ఎంత ప్రేమించాడండి ఇజ్రాయేలుని. ఆయన నా నా కుమారుడు, నా పెద్ద కొడుకు అంటాడు. నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. వారి నుంచి వచ్చిన సంతానమే కదండీ వీళ్ళంతాను. అయితే అక్కడ ఏం చెప్తాడండి ధర్మశాస్త్రంలో ఒక మంచి మాట చెప్తాడు కదా! ఆ! వ్యభిచరింపకూడదు. అక్కడ ఇంకా ముందుకొచ్చినప్పుడు ఈ కాండ ఈ కాండాల్లోను వారి గురించి చెప్తూ నీ తల్లి, నీ నీ చెల్లి మానవులను కూడా నువ్వు తీయకూడదు. ఆ! అయన్నీ చెప్పుకొస్తాడండి. మరి వాళ్ళకి తెలీదా? ఈరోజు సమాజం కూడా ఎలా ఉందో చూడండి. ఒకరి పైన ఒకరికి దురానురాగం, వాయి వరుసలు లేవండి. ఇవన్నీ ఇండియాలోనే ఓన్లీ ఇండియాలో మాత్రమే కాదండి. ఎక్కడ చూసినా సమాజం అలాగే ఉందండి. ఇలాంటి చింత కలిగి ఎంతమంది యువత పాడైపోతుందండి. ఎంతమంది దేవునికి పనికి రాకుండా పోతున్నారండి. దేవుడు మనల్ని ఈరోజు భూమి మీదకి తీసుకొస్తున్నాడంటే ప్రతి ఒక్కరు ఆయనకు అనుకూలంగా బ్రతుకుతారని. ఆయన యొక్క ఆలోచనలు భూమి మీద నెరవేరుస్తారని. మనం మొదటగా ముందు పాఠంలో చదువుకున్నామండి. ఆయన ఆయన మహిమకు కీర్తి కలిగిస్తామని. అవును కదండీ! చదువుకున్నాం కదా! ఆయన మహిమకు కీర్తి కలగాలి మన వల్ల. మన వల్ల ఆయనకి బాధ కలిగితే ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న పిల్లలే తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటే అసల ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభకు గురవుతారండి. అలాగ మన తండ్రి ప్రతిరోజు మన గురించి అంత క్షోభకే గురవుతున్నాడండి. అందుకనే ఆయన బాధ ఆకాశంతోటి, భూమితోటి చెప్పుకుంటున్నాడండి. చెప్పుకుంటున్నాడా? యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో అంటాడు కదా! ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. అయితే వారు నా గురించి చింతించటం లేదు. వారి గురించి వారే చింతించుకునే పరిస్థితికొచ్చేసారు. నా గురించి ఆలోచించట్లేదు. వారి గురించి వారు ఆలోచించుకునే తండ్రినైన నేను ఎలా ఉన్నానని నా గురించి నా గురించి చింతించే పరిస్థితి నా పిల్లలో లేవు అనే ఆకాశానికి, భూమికి చెప్పుకునే పరిస్థితి తండ్రికే ఏర్పడిందండి. అలా ఉన్నదండి ఈరోజు సమాజం. యమ్నోను ఘటన. ఆ! మరి రాజు అయిన దావీదుకి రాజు అసలు ఎంత గొప్పవాడుగా ఉన్నాడు ఆ రాజు ఆనాటి కాలంలో. ఆ! కత్తి పట్టుకుంటే 10,000 మంది తెగి పడిపోయే మహావీరుడు దావీదు గారు. అసల అంత దేవుని యొక్క ఆలోచనలు ఎరిగిన వాడి కుమారుడు చూసారా ఎలా ఉన్నాడో? హ్మ్. చింతాక్రాంతుడైపోయి బక్కచిక్కిపోయాడంటండి. అమ్మో! ఇది తప్పు కదా! నా చెల్లి కదా! నా తండ్రి కుమార్తె కదా! నేనిలా చేయకూడదు కదా! అనే చింత రాలేదు. అనే ఆలోచన లేదు. దేవుని పిల్లలకి ఈ చింత కావాలండి. ఈరోజు అలా ఉంటే సమాజంలో ఘోరాలు జరగవండి. అమ్మో! ఆమె నా పొరుగువాని చెల్లవుతది. లేపోతే నా పొరుగువానికి అక్కవుతది. ఈ ఆలోచన మనలోకొస్తే సమాజంలో ఎటువంటి ఘోరాలు జరుగుతాయా? ఈ చింత ఈ మనుషుల్లో నుంచి తీయాలండి. అదండి మనం క్రైస్తవులుగా చేయవలసింది. నాయనా మనం ఈ చింత కలిగి ఉండకూడదు నాయన. క్రైస్తవులుగా ఉన్నాం మనం. మొన్న డాడీ గారు చెప్తున్నారు. నాయనా మొన్న సండే మెసేజ్‌లో వాళ్ళు క్రైస్తవులంటండి. చూసారా? క్రైస్తవులు ఎలా ఉంటే
ఆ హోటల్‌లో జరిగిన సంఘటన. మీకు అందరికీ తెలుసు అనుకుంటా. క్రైస్తవులే ఆ విధంగా ఉంటే మరి బయట అన్యులు ఎలా ఉంటారు చెప్పండి? దేవుడిని తెలియని వారు, దేవుని గురించి ఎరగని వారు, అమ్మో! క్రైస్తవులు ఇంతేనేమో అని అనుకోరమ్మా. మనం దేవునికి ఘనత తెచ్చేవారుగా ఉన్నామా? దేవుడిని ఇంకా ప్రతిరోజు క్షోభపరిచేవారుగా ఉన్నామా? దేవుని యొక్క ఆలోచనలు సమాజానికి చేరవేసేవారుగా ఉన్నామా? లేదా సమాజంచే దేవుడినే నిందించేవారుగా మనం కనపడుతున్నాం. ఏది? ఏది క్రైస్తవ్యం? అందుకనే మనం ఏ విషయాల్లో చింతించాలో ఆ విషయాల్ని మనం చింతగా చూసుకోవాలండి. మన చింతను తీసివేయాలి. మన చింత కాదు. దేవుని ఎంతకాలం జరిగిపోయిందండి. మనలో ఇప్పుడు చాలా మందికి 40, 50 సంవత్సరాలు వచ్చేసినాయండి. ఇంకెంత చింత మీరు చింతించటం వలన మీ మీ ఎత్తు మూరడు ఎక్కువ కాదు అన్నాడంటే దాని వలన ఫలితం లేదని అర్థమండి. ఫలితం లేదని అర్థం. ఇప్పుడు ఆ అర్థానికి మనం ముందుగానే అర్థం చేసుకుంటే ఏది ఉపయోగమైనదో, ఏది ప్రయోజనమైనదో ఆహ్, దాన్ని మనం మన యొక్క ఆలోచనగా మార్చుకుంటే దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చే పిల్లలుగా మనం ఉంటామండి. అంతే కాకుండా ఇంకొక మంచి మాట చెప్తాడు చూడండి. ఇంకొక మంచి మాట ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయం 6 వచనం. మీరు దేని గూర్చి చింతించకుడు గాని ప్రతి చదవండమ్మా. విషయంలోను ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలను ప్రతి పూర్వకంగా మీ విన్నపములు ఆ! దేవునికి మీ తెలియజేయండి. విన్నపములు చూడండి. మీరు దేని విషయంలో కూడా చింతించొద్దన్నాడు చూడండి. పౌలు గారు గొప్ప విషయాలు రాస్తారండి. నిజంగా పౌలు గారు జ్ఞానండి. కదండీ! సమాజంలో ఆయనకున్న ముద్ర నిజంగా 14 పత్రికలు ఆ రోజు క్రైస్తవ్యాన్ని ఆయన ఆలోచనలు మార్చేసినియండి. ఆయన చక్కగా ప్రతి విషయాన్ని కూడా సంఘంలో జరగవలసిన ప్రతి విషయాల్ని ఆయన ఎంతో నీట్‌గా రాసుకుంటూ వెళ్ళాడండి పౌలు గారు. పౌలు గారి చేత రాయబడుతున్న మాట, మీరు దేని గురించి చింతింపవద్దు గానీ, ప్రతి విషయంలోనూ కూడా మీ ప్రార్థన విజ్ఞాపనలు చేత కృతజ్ఞతాపూర్వకంగా అవి మీ విన్నపములు దేవునికి మీకేదైనా కావాలా? ఓకే. చూడండి ఇక్కడే మనకి సమాధానం దొరికేసిందండి. మీకేదైనా కావాలా? మీరు దేవుడిని ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నారా? తండ్రి మరేంటి తండ్రి నాకిది కావాలి. అది మీకు చిత్తమైతే నాకు అనుగ్రహించండి అని మీరు కృతజ్ఞత పూర్వకంగా చెప్పండి. ఆయన ఇస్తాడు. ఆయన మనకివ్వడానికే కదా! ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే అది మన గురించేనండి. క్రైస్తవులుగా మనం గమనించవలసిన విషయం అండి. ఏదైనా ఉందంటే అది మన గురించే ఉందండి. దేవుడు మనం పుట్టక ముందే ఒక్క అరటిపండు తీసుకోండి. ఒక అరటిపండు, అరటి జాతిని తీసుకోండి. ఎన్ని రకాల దాంట్లో ఉన్నాయి చూడండి. ఎన్ని రకాలు. ఇవన్నీ ఎవరి గురించి ఇచ్చాడు? అవన్నీ నీకు కావాలనే కదా! అవన్నీ నువ్వు అనుభవించాలనే కదా! అలాగే ఒక్కొక్క రకాన్ని, ఒక్కొక్క జాతి ఆ పండుని తీసుకుంటే దాంట్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఈరోజు. ఇవన్నీ నీకు కావాలని నువ్వు పుట్టకముందే ఆయన యొక్క తలంపు నీ మీద అంత విస్తారంగా ఉందండి. ఇవన్నీ నువ్వు అనుభవించాలి. నువ్వేమి అనుభవించకుండా వెళ్ళాలని కాదండి. నువ్వు అనుభవించాలని నీకు భార్య. నీ పిల్లల ప్రేమ తెలియాలని నీకు పిల్లలు. నీకు తల్లిదండ్రుల ప్రేమ తెలియాలని నీకు తల్లిదండ్రులు. నీకు అక్కా చెల్లెళ్ళ ప్రేమ తెలియాలని అక్కా చెల్లెళ్ళు. ఏ ప్రేమ నీకొద్దనుకున్నాడండి ఆయన. ఆ! నీకే చింత ఏ విషయంలో కూడా చింతించకూడదు. అందుకనే అంటున్నాడు. మీరు ఏ విషయంలో కూడా చింతించొద్దు. కానీ ప్రతి విషయంలోనూ మీ ప్రార్థనా విజ్ఞాపనలు మీకేదైనా కావాలా? తండ్రి నాకిది కావాలి. మనం ప్రార్థన చేస్తే ఏమడుగుతామండి? మనకు కావాల్సినయే కదా అడుగుతాం. ఏమడుగుతాం చెప్పండి? ఏమడుగుతాం? తండ్రి నా పరిస్థితి ఇలా ఉంది. తండ్రి లేపోతే నాకు ఆరోగ్యం బాలేదు. తండ్రి లేపోతే నా భార్యకు ఆరోగ్యం బాలేదు. లేకపోతే నా పిల్లలకి బాగోలేదు. నా పిల్లలకి ఇది కావాలి. నా నా అక్క చెల్లెలికి అది కావాలని ఏదోటి మనం అడుగుతూనే ఉన్నాం. లేదా నా పొరుగు వారికి ఇలా ఉన్నది అని మన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడిని యాచించి అడిగేదిగానే ఉంటదండి. మన ప్రార్థన విజ్ఞాపన ఎప్పుడు కూడా అది కూడా కృతజ్ఞతతో చెప్పండి. తండ్రి మీరు చేయగలుగుతారు. మీరిస్తారు. ఓకే తండ్రి ఇచ్చినందుకు థాంక్స్ అని ఎప్పటికప్పుడు కృతజ్ఞత మీరు అది చేశారనుకో మీరెప్పుడు కూడా చింత అనేది మీలో ఉండదండి. హ! మీలో ఉండదండి. అటువంటి చింత లేని వారు మనం మళ్ళొకరిని చూద్దాం. అలా చింత లేనివారు ఎవరంటే దానియేలు గ్రంథం 3 అధ్యాయం 16 వచనం చూడండి.
మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంలో. వారు చింతలేని వారుగా ఉన్నారంటండి. 3వ అధ్యాయం 16వ వచనం. శద్రకు మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్నది ఏం జరిగిందో మనకు తెలుసండి. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. చెప్దామా? మళ్ళీ 2కి చెప్పుకుంటూ వెళ్తాను. మళ్ళా చదువుకుంటూ వస్తే మరి మనకున్న టైము కొంచెం మాత్రమే కదా! అయితే ఏం జరిగిందండి అంతకుముందు? వాళ్ళేదో వాళ్ళకి ఆజ్ఞ ఏదో వచ్చింది. వాళ్ళని ఇరికించాలని వారు చేసింది. వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళని ఏం చేస్తారండి? వీళ్ళని ఏం చేస్తారు? అగ్నిగుండంలో పడేస్తారు కదా. అగ్నిగుండంలో వేయాలంటారు. అండి అంటే బ్రతికున్న వాళ్ళని కాల్చడం వేరండి. చనిపోయిన వాళ్ళని కాల్చడం వేరు కదండి. బ్రతికున్న వాళ్ళని బ్రతికున్నట్టుగా కాల్చేశారనుకోండి, అది చాలా దారుణంగా కనపడుతుందండి. అయితే చనిపోయిన వారు ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మన హిందూ సహోదరులు ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తారు? వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు దహనకాండ అయి చేస్తారు. మనకి చాలా మటుకు మన అందరికి తెలుసండి. అయితే ఇక్కడ ఏంటంటే బ్రతికుండగానే అంటే ఆ యొక్క విగ్రహానికి పూజించలేదని, నమస్కారం చేయించలేదని వెంటనే బ్రతికుండగానే వారిని అగ్నిగుండంలో వేసేయమని రాజు నుంచి ఆజ్ఞ వస్తదండి. అయితే వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడండి అక్కడ. ఆ మాటే మనం తీసుకుందామండి. ఆ మాట చూడండి. ఏండి వాళ్ళ దేవుని ఒక మాట అండి. ఒకసారండి. వాళ్ళకి దేవుని పట్ల భయం లేదా? లేదా దేవుడు వారు అనుకున్నది ఇవ్వలేదా? లేదా దేవుడంటే వారు తెలియని వారా అంటే, దేవుడంటే తెలిసిన వారు, దేవుడంటే ప్రేమ ఉన్నవారు, దేవుని యొక్క ఆలోచనల కొరకు ఆ రోజు బ్రతుకుతున్నవారండి. వాళ్ళు ఇశ్రాయేలీయులు కదండి. వీళ్ళు బయట నుంచి చెరకు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు జ్ఞానులుగా కనపడ్డారండి వీళ్ళు. వీళ్ళకిచ్చిన ఫుడ్ వేరు, వీళ్ళకిచ్చిన ఇదంతా వేరుగా ఉంటది. మీరు ముందుకు చదువుకుంటూ వెళ్తే మీకు అంతా తెలుస్తది. వీళ్ళకి మాకు మాంసాహారమే వద్దంటారండి కదండి. అంటే ఎంత నిష్టగా బ్రతికారనేది మీరు చూడండి. అంటే దేవుని గురించి మాకు మాత్రం కాయగూరలు మాత్రమే ఇమ్మంటారండి ఈళ్ళు. ఏంటిది ధాన్యాదులు మాత్రమే ఇవ్వండి మాకు. మాంసకృత్తులు వద్దంటారండి. అంత నిష్టగా దేవుని గురించి బ్రతికారండి వాళ్ళు. అందులోకి ఇశ్రాయేలీయులంటే దేవుడంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమండి. అదే కొంతమందైతే అలా ఉన్నారు కానండి చాలా వరకు. అది ఒక తరం వారు వెంబడించే తీరు మారిపోయినప్పుడు వాళ్ళు అలా చేశారు గానండి. వారు భయమున్నప్పుడు వాళ్ళు దేవుడంటే చాలా జాగ్రత్తగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారండి. లేకపోలేదండి. వాళ్ళుంటారు. అయితే ఇక్కడ ఈళ్ళు చెప్పే మాట చూడండి ఎంత చక్కగా ఉందో. మళ్ళీ చదవండి అది. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు కలిసి ఒక మాట అంటారండి. రాజుతో శద్రకు మేషకు అబేద్నెగో చదవండి సార్. శద్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇలాగ చెప్పారు. ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. అసలు ఈ విషయంలో మేము నీకేమి సంజాయిషి చెప్పుకోవాల్సిన అండ్ ఎవరైనా రాజుని అలా మాట్లాడగలుగుతారా? ఎవరైనా రాజుని అలా మాట్లాడగలుగుతారా? ఇందుని గూర్చి అసలు సంజాయిషి మేము చెప్పుకోవాల్సినంత అవసరం మాకు లేదండి. అసలు చింతే లేదు. అసలు నీ ఆ సంజాయిషి మేము చెప్పం. మాకు ఆ చింత లేదు. ఇలా ఉండాలండి దేవుని పిల్లలు. ఇలా ఉండాలండి దేవుని పిల్లలు. ఇలా ఉండాలండి క్రైస్తవులు. మాకు ఆ చింత లేదు. ఈరోజు మేము చనిపోవడానికైనా సరే రెడీగా ఉన్నాం. ఈరోజు మా యొక్క ప్రాణాలని అలా పెట్టేయడానికి రెడీగా ఉన్నాం అంటారండి. ఆయన అన్న తర్వాత ఇంకా కొంచెం కిందకెళ్తే చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించటానికి సమర్థుడు. చూడండి, వాళ్ళకి ఆ విషయం తెలుసు. అయితే దానికి మరలో ఒకవేళ వాళ్ళ నుంచి ఒకవేళ మీ దేవుడు తప్పించకపోతే అంటారేమో అని, ఒకవేళ తప్పించకపోయినా మా దేవుడు అదండి చూసారా? అంటే అక్కడ దేవత కదండి, దేవుడి మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నారండి వాళ్ళు. నువ్వు చెప్పిన దానికి మేము చెయ్యం. మాకు ఏదైతే మా పూర్వీకులు నేర్పించారో, లేదా మా పూర్వీకులకి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చింత మాలో ఈ రోజుకి ఉంది. ఆ చింత ఏంటండి? మీరు ఆ చింత ఏంటో చూస్తారా? వెళ్తారా? నిర్గమాకాండం 1వ అధ్యాయం 20వ అధ్యాయం చదవండి. చదివితేనే బాగుంటది. 10 ఆజ్ఞల్లో 1వ ఆజ్ఞ చదవండి.
వాళ్ళు నేర్చుకున్నది చెప్తున్నాను మీకు. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడని దేవుడి యెహోవా ఆజ్ఞ. నేనే. మీ నేను తప్ప దేవుడైన వేరొక యెహోవా దేవుడు నేనే. నీకుండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. మీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి క్రింద భూమి ఎందనే గాని, భూమి కింద భూమి క్రింద నీళ్ళ నీళ్ళ ఉందే ఎందనే గాని గాని, ఉండు దేని రూపంనైనను నువ్వు విగ్రహమునైనను చేసుకోకూడదు, నీవు సాగిల చేసుకొనకూడదు. పడకూడదు, వాటికి నమస్కరించకూడదు. సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు. ఏలైనా నీ సరే? దేవుడైన నీ యెహోవానకు నేను రోషం గల దేవుడు. చూడు, మరి ఒకవేళ సేవిస్తే ఆయన రోషం గలవాడు కాబట్టి తన పిల్లలు రోషంగా ఉండాలనుకో. వీళ్ళు అదే రోషాన్ని చూపించారండి. మేము మేము ఆయన మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ఈ పని చేయం. మా దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆ చింత మాకుంది, ఈ చింత లేదు. ఒకవేళ చంపేస్తే చంపే, ఈ చింత మా అసలు నీకు ఈ సంజాయి చెప్పుకోవాలన్న చింతే మాకు లేదండి. ఇలా ఉండాలండి, ఇలా ఉండాలండి క్రైస్తవులు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటేనే మనం క్రైస్తవాన్ని ఎంతో కొంత కాపాడగలుగుతామండి. అందరూ అలా ఉండలేరు. అయితే మనం నేర్పించాలి కొంతమందికైనా. అందుకనే అంటాడు కదండి, అగ్నిలో నుంచి లాగినట్టు మీరు కొందరినైనా లాగండి, కొందరినైనా కాపాడండి. ఈరోజు సమాజం చెడిపోతుందండి. ఎటు చూసినా ఎక్కడ చూసినా సరైన విధానం లేదండి. బాధ్యతలతో బ్రతికి ప్రజలు లేరండి. దేవుడంటే ఏంటో, ఆయన యొక్క ఆలోచనలు ఏంటో చెప్దాం అనుకున్నావు వారిని కూడా నోరు మూసేసే సమాజం ఈరోజు తయారైపోయిందండి. అది మీకు నాకంటే బాగా మీకే తెలుసు, మీరు అనుభవిస్తున్నారు. మేమేదో దూరంగా ఉన్నాం. అలాగని మా పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ మీరు స్వేచ్ఛగా చెప్పుకోగలుగుతున్నారు, మీకు కూడా స్వేచ్ఛగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, అటువంటి ధైర్యం మనలో రావాలండి. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా అటువంటి తాత్పర్యం మనలో పుట్టాలండి. మా చింత మా గురించి ఉండకూడదు. మమ్మల్ని కన్నా దేవుడు మా గురించి ఏమనుకుంటున్నాడు, మమ్మల్ని కన్నా దేవుడు లేదా మమ్మల్ని సృజించిన దేవుడు, మా కొరకు ఎంత ఇచ్చిన దేవుడు, మా కొరకు సమస్తాన్ని ఇచ్చిన దేవుడికి మేము ఎటువంటి వారంగా ఉండాలి. అటువంటి చింత కలిగి ఉండాలండి. ఎప్పుడైతే ఆ చింత మనం కలిగి ఉంటామో మన తండ్రికి మనం మహిమ తెచ్చే పిల్లలుగానే ఉంటామండి. అప్పుడు మనం సొంత కార్యాలు చూసుకోమండి. ఆ పిలిపి పత్రిక 2:10 అంటాడు కదా, అందరూ తమ సొంత కార్యాలని చూసుకుంటున్నారు కానీ అంటాడు. తీయదులండి, చెప్తున్నాను మీకు. అప్పుడు మన సొంత కార్యాలు చూసుకునే పిల్లలుగా మనం ఉండమండి. మనం దేవుని కార్యాలు చేసే పిల్లలుగా ఉంటామండి. మరి దేవుని కార్యాలు చేస్తున్నారు కదా మీరు, మీ పాస్టర్ గారు అంతా మీకు నేర్పిస్తున్నారు కదా. చక్కగా చేయండి. దేవుని కార్యాలు చేస్తేనేనండి దేవుని గురించి చింత కావాలండి మనకి. మన తండ్రి ఏంటి, మన అంత గొప్పవాడికి మనం ఎలా ఉండాలి, అసలు దేవుని పిల్లలు మనం అంత గొప్పవాడికి మనం పిల్లలుగా అని చెప్పుకుంటాం ఎంత గ్రేట్ అండి. అటువంటి పిల్లలుగా ఉండాలండి. అంత మన తండ్రి ఏమంటాడండి ఆయన, మంచి మాట ఉంటదండి. సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఏ సైన్యాలకు ఆయన అధిపతి. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నామండి. నేను పొద్దుటే ఒక చోట చదివానండి మంచి ఆయన గురించి, దేవుని గురించి. హబక్కూకులోనే ఎక్కడో ఉంటదండి, మంచి మాట ఉంటదండి. హబక్కూకు 3వ అధ్యాయంలో ఉంటదండి. కిందకి ఆయన హబక్కూకు గారు దేవుని గురించి రాసిన కీర్తనలో ఉంటదండి. కింద ఆయన్ని వివరిస్తూ రాస్తాడండి, ఆయన వర్ణిస్తూ. చాలా బాగుంటదండి ఆ మాట. నేను అది వచనం కరెక్ట్ గా గుర్తులేదు. ఆయన గొప్పతనాన్ని రాస్తాడండి. ఆయన నిజంగా అటువంటి దేవుని పిల్లలు చూసారండి. దేవుడు అంటే అర్థమయ్యేటప్పటికీ వాళ్ళ చింత అంతా మర్చిపోతారండి. దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలన్న చింతలో ఉంటారండి వాళ్ళు. దేవుని యొక్క గొప్పతనం అంటే ఏంటో తెలుసుకోవాలన్న చింతలో ఉంటారండి వాళ్ళు. చాలా మన దేవుడి గురించి వాళ్ళు రాసే విధానం, వాళ్ళు వర్ణించే తీరు చాలా గొప్పగా ఉంటదండి. హబక్కూకు 3వ అధ్యాయం చివరన ఉంటదండి. ప్రభువు యెహోవాయే నాకు బలము. అదేనా బ్రదర్ గారు? 17 వచ్చింది. 17 చదవండి. అంజూరపు చెట్లు పోయికుండినను, ద్రాక్ష చెట్లు చూడండి ఇదేనండి, ఇది చూడండి. చదవండి. ఓలివ చెట్లు కాపులు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు మన చింత అంతా ఇక్కడ ఉందండి. ఒక్క నిమిషం పాస్టర్ గారు, మన చింత అంతా ఇక్కడే ఉంది. మీరు గమనించండి, మన చింత అంతా అక్కడే ఉంటదండి. మళ్ళీ మొదటి నుంచి చదవండి సార్ పాస్టర్ గారు. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు పోయకుండినను, ద్రాక్ష తోటలు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపు లేక ఉండినను,
చేనిలోని పైరు పంటకు రాకపోయినను మనకి ఎంతసేపు మన పంట పండలేదని మనం బాధపడతా ఉంటాం, మనం చింతిస్తూ ఉంటాం. ఓకే. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను గొర్రెలు దొడ్లో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినను శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. చూడండి, ఆ తీరు కావాలండి. మనకి ఏమి లేకపోయినా ఏమున్నా మనం దేవుని యందు ఆనందించే పిల్లలుగా ఉండాలండి. అందుకనే ఇందాక ఆయన అంటాడు, ఫిలిప్పీ పత్రికలో కూడా అదే చెప్తాడండి. మీరు ఏ విషయంలో కూడా చింతించొద్దు, మీ విజ్ఞాపనలన్నీ ఆయనకి తెలియజేయండి. ఇంకా ముందుకొస్తే యాకోబు పత్రిక 4:9లో కూడా మంచి మాట ఉంటది చూడండి. యాకోబు పత్రిక 4:9లో కూడా మంచి మాట ఉంటదండి. మనం ఏది ఉన్నా ఏమి లేకపోయినా, మన పొలంలో చెట్లు లేకపోయినా, లేకపోతే మన ద్రాక్షాలు వ్యాకుల ఫలించకపోయినా, పడకు మన పైర్లు వ్యాకుల ఫలించకపోయినా పడుడి కానీ వ్యాకుల పడుడి, దుఃఖపడుడి చదవండమ్మా. ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చూడండి, అప్పుడు మనం దేవుణ్ణి సంతోషపరిచే పిల్లలుగా ఉంటాం. మీ ఆనందాన్ని దుఃఖానికి మార్చుకోండి. ఎవరైనా ఆనందాన్ని దుఃఖానికి మార్చుకుంటారా? మీ యొక్క ఆనందాన్ని చింతకు మార్చుకోమంటున్నాడండి ఆయన. అసలు మారుతుంది అలాగా? మారితే నిజంగా మనం క్రైస్తవులమండి. మన ఆనందాన్ని చింతకు మార్చుకున్నాం అనుకో, దేవుడు నాకెంత మంచి బ్రతికిచ్చాడు కదా, అసలు నేను దేవుని గురించి ఏం చేస్తున్నామన్న చింత ఎవరికైనా కలుగుతుందా ఈరోజు క్రైస్తవుల్లో? ఈరోజు మనకంటే ఏమీ లేదులేండి, మనకంటే గొప్పవారుగా ఉన్న క్రైస్తవులు ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారండి? నేను పేర్లు చెప్పడానికి నేను ఆ ఉద్దేశంతో నేను మాట్లాడతలేదండి. అవకాశం ఉన్నవారు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారండి. అవకాశం మనకి చిన్నగా మీకు అవకాశం దొరికింది. మీరు ఏదో విధంగా దేవుని మాటలు నేర్చుకోవాలన్న ఆలోచనతో మీరున్నారు. ఇలాంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పరుచుకోలేని పిల్లలు ఎంతమంది ఉన్నారండి ఈరోజు? ఈ చింత ఉందండి సమాజానికి? ఈ చింత ఉందా ఈరోజు క్రైస్తవులకి? అంటే లేదని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. దేవుని గురించి చింత లేదండి, వారి గురించే చింత. ఏమైపోతామో, ఏం చేసుకుంటాము? చూసారండి ఇందాక భక్తుడు ఎలాగ అసలు మా పొలాల్లో పంటలు లేకపోయినా పర్వాలేదు, అసలు మా ధాన్యంలో మాకేమి లేకపోయినా పర్లేదు, మేము యెహోవా యందు ఆనందిస్తాము. ఆ పరిస్థితి చూసారా ఎలా ఉందని? ఎంత గొప్పగా ఉందండి అది. ఆ మాట చెప్పడానికే చాలా ఆనందంగా అనిపించిందండి నాకు. ఏమి లేకపోయినా పర్వాలేదు, మాకు దేవుడు కావాలి. ఏమి లేకపోయినా పర్వాలేదు, మేము దేవునితో ఉండాలి. ఇలాగ ఎవరండి అనుకునేది? ఇలాగ ఎవరండి ఆలోచించేది? ఇలా ఆలోచించినప్పుడేనండి మనం దేవుణ్ణి మహింపరిచే పిల్లలుగా ఉంటామండి. అందుకనే ఆయన అంటాడు, నేను మీకు దేవుడిని, నేనే అంటాడండి. అసలు ఆ మాటే, నేను ఉన్నవాడను. ఇటువంటి మాటలంటే ఆయన నోట్లో నుంచి వచ్చాయి. నేను ఉన్నవాడను, నేనే యెహోవాను, నేనే సైన్యములకు అధిపతియగు యెహోవాను, నేనే యెహోవాను. యెహోవా అనే పదం ఎన్ని సార్లు ఉంటదండి? 3800 సార్లు పైన ఎన్ని సార్లు ఉంటదండి? ఆ మాట చూడండి ఎంత, నేను మీకు దేవుడిని. అసలు ఏ గ్రంథంలో కూడా ఇన్ని సార్లు నేను దేవుడిని అని చెప్పిన ఏ గ్రంథం లేదండి. మీరు చదవండి, మీరేమైనా గ్రంథాలు చదివితే. నిజమండి. భూమి అసలు ఎలా స్టార్ట్ చేశారో కూడా ఆయనే చెప్పారండి. ఆదియందు భూమి దేవుడైన యెహోవా, అంతే కదండి. భూమి ఆకాశములను సృజించాను. ఆదిలో జరిగిన పనిని నీకు తెలియజేయవలసిన పని నాకు తెలియజేయవలసిన చింత ఆయనకేంటండి? అంత గొప్ప దేవుడికి, ఆయనకి ఆ విషయం నీకు చెప్పవలసినంత అవసరం ఏంటి? నీకు అవసరమా? నువ్వెంత నే అసలు అందుకని దావీదు గారు ఆ మాట అంటాడండి, అసలు నరుడిని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు ఏపాటి వాడాడు, ఏపాటి వాడు. నరుడు ఎంతండి? దేవుడు చేసిన ప్రకృతిని, దాంట్లో ఉన్న గొప్పదనాన్ని వర్ణిస్తే అసలు మనిషి అంతటి వాడండి. అవన్నీ చూసుకుంటే ఆకాశంలో ఎంతో చిన్న ఆకాశాలు ఎన్నో ఉన్నాయి, దాంట్లో ఎంతో విశ్వం ఇంకా ఖాళీగానే ఉందంటారు. అవన్నీ నీ గురించి అయితే అసలు దాంట్లో నువ్వెంతో చిన్నవాడు. అసలు నిన్ను కూడా ఆయన పట్టించుకుంటున్నాడంటే అసలు నరుని జ్ఞాపకం చేసుకోవడానికి అవన్నీ చూసినప్పుడు దావీదు గారికి అనిపించుంటదండి నిజంగా ఈ మాట. అనిపించుంటది కాబట్టే మనందరికీ తెలియజేస్తున్నాడండి. అసలు నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి నువ్వు, ఆడెంతటి వాడు? ఇవన్నీ చూస్తే అసలు నువ్వు అంత గొప్ప దేవుడు అయిన నువ్వు ఇంత కిందనున్న నరుణ్ణి ఎలా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు అని అంటాడండి ఆయన.
అలాగ అలాంటి అలాంటి ఆలోచనలు మనం ఎల్లప్పుడూ దేవుని గురించి చేయాలండి. ఈ చింత అంటారా, ఈ ఆలోచన అంటారా, అదంతా ఈ లోక తాత్కాలికమైనదండి. అది కొంతకాలం మనతో ఉండేదండి. కొంతకాలం అండి. ఏమున్నా, ఏది లేకపోయినా అలా గడుస్తదండి. కానీ దేవునికి మనం ఎంత టైం ఇస్తున్నాం? దేవుని యొక్క ఆలోచనలు ఏమున్నా, ఏమి లేకపోయినా మేము దేవుని యందు సంతోషించుదాం అన్న వారికంటే మనం ఎంత దిగువ స్థాయిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలండి. ఎంత తక్కువ స్థాయిలో మనం ఉన్నామో అర్థం చేసుకోవాలండి. మాకేమున్నా, ఏమి లేకపోయినా పర్వాలేదు అనుకునే దేవుని పిల్లలు ఎంత గొప్పగా ఉన్నారు. ఈరోజు వాళ్ళు దేవునితో ఎంత సంతోషిస్తూ ఉండుంటారు. లేదా దేవుడు వారికిచ్చిన పరదేశంలో ఎటువంటి భోగభాగ్యాలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు గొప్పగానే ఉండుంటారండి. ఎందుకంటే వారి జీవితాలను వారి గురించి ఉంచుకోలేదండి. వారికి దేవుని గురించి చింత, ఎల్లప్పుడూ మేము దేవునితో ఉండాలి, దేవుడే మాకు కావాలనుకునే ఆలోచనతో బ్రతికారండి వాళ్ళు. కాబట్టి వారు అంత గొప్పగా ఈరోజు వాళ్ళని చూసి మనం నేర్చుకునే పరిస్థితులు దేవుడు వారికి కలిగించాడండి. అవునంటారు కాదంటారు? పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని ఆయన గూర్చి మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారు చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి అండి, మనమేమో మన గురించి చింతిస్తుంటే, మనమేమో మన గురించి ఆలోచించుకుంటే చింతలో మనం మునిగి దుఃఖాక్రాంతులం అయిపోతుంటే, ఆయన మాత్రం మన గురించి చింతిస్తున్నాడంటే వీళ్ళు ఏమైపోతారు? వీళ్ళు మా దగ్గరకు వచ్చి అవకాశాలు ఉన్నాయా లేదని మన గురించి చింతిస్తున్నాడంటండి. అసలు అంత గొప్ప తండ్రి మనకు దొరకటం ఎంత భాగ్యం అండి. వీళ్ళు ఏమైపోతారు? నాకు కడకు క్రీస్తుని కూడా పంపించాను కదా వీళ్ళ గురించి, వీళ్ళ జీవితాలు మార్చుకోమని చెప్పాను కదా. ఆయన ద్వారా ఎంతో విషయాలు నేను ఇలా ఉంటది, తండ్రి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళ యొద్దకు చేరవేశాను కదా. అయినా కూడా వీళ్ళు ఏమైనా మారుతున్నారా అంటే మారట్లేదంటే, ఆయన మన గురించి చింతించున్నారు. మన గురించి మనం ఏమైపోతామా, ఆయన దగ్గరికి రాకుండా నరకం పోలైపోతామేమోని ఆయన మన గురించి చింతిస్తున్నాడు. మనమేమో ఎక్కడ ఎలా ఉందామని భూమి మీద మన ఆలోచన, ఎక్కడ ఎలా గడుపుకుందామని భూమి మీద మన ఆలోచన అండి. మరి అటువంటి పరిస్థితి ఉంటే మనం ఏమండి ఇది ఏం చేయగలుగుతామండి దేవుడికి? మన ఆలోచనలు ఇప్పటికైనా, మన చింత ఇప్పటికైనా మార్చుకుందామండి. దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుని యొక్క ఆలోచనలను సమాజానికి చేరవేద్దాం. మనకు తెలిసిన ఒక్కరికైనా చేరవేద్దాం. ఆ సమాజంలో కనీసం ఒకరికి చెప్పిన దేవుని యొక్క ఆలోచన నెరవేరుతుందండి. దేవుని వెతుకువారు కలరేమో అని, ఎవరైనా దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడు ఏంటండి? ఆకాశమందుండి చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి చూస్తున్నాడు అంటండి. పోనీ ఆయన చింతన ఈ రోజైనా తీర్దామండి. ఈ రోజు నుంచైనా తీర్దామా? ఆయన చూస్తున్నాడు కదా మన కొరకు. ఆయన మన గురించి చూస్తున్నాడు కాబట్టి ఈ రోజైనా సరే, ఈ రోజు నుంచి అయినా సరే ఆయన చింతను తీర్దామండి. తండ్రి ఇదిగో ఈ రోజు నుంచి నేను ఉంటాను తండ్రి, నీ చింతను మేము తీరుస్తాం తండ్రి, మీ ఆలోచనలు మేము సమాజానికి చేరవేస్తామని. వివేకం ఉంటే మనం ఈ పని చేస్తాం. మనకి వివేకం లేకపోతే దుఃఖాక్రాంతులం గాను, చింతాక్రాంతులం గాను, మన చింతలో మనం ఉంటామండి. ఆయన మన గురించి చింతించే భాగ్యం, ఆ ఆలోచన మనం ఆయనకి ఇవ్వకూడదండి. మనల్ని గూర్చి ఎలా చెప్పుకోవాలంటే ఆయన ఎలా చెప్పుకోవాలి తెలుసండి? ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించున్నాను. ఆయన చింతించేవాడుగా ఉండకూడదండి. ఆయన ఎవరిని గురించి చెప్పారా మాట? ఎవరి గురించి చెప్పారు చెప్పండి ఒక మాట? ఆయన నా ప్రియ కుమారుడు. ఆయనే నా ప్రియ కుమారుడు. ఆయన వలన నాకు ఆనందం ఉంది. దానియేలు గారి గురించి ఏం చెప్తాడు? ఆయన బహుప్రియుడు. చూసారా ఎంత మంచి మాటలు చెప్తున్నాడు? ఆయన బహుప్రియుడు. మరి దావీదు గారి గురించి ఏం చెప్తున్నాడు? ఈయన నా హృదయానుసారుడు. ఈయన నా హృదయానుసారుడైన మనుషుడే, నా హృదయం నా యొక్క ఆలోచనలు నెరవేర్చిన వాడు అంటాడు. చూసారా దేవుడు, చూసారా
తన గురించి ఆలోచించిన వారికి, తన గురించి చింత పెట్టుకున్న వారికి, తండ్రి నీ ఆలోచనలు నేను ఎలా చేరవేయగలను అని ఆలోచించిన వారికి దేవుడు గొప్పగా ఉంటాడండి. దేవుడు గొప్పగా వాళ్ళ గురించి కితాబిస్తాడండి. మోషే గారి గురించి ఏం చెప్తాడు? మోషే గారి గురించి సాత్విక, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు మోషే. మోషే నమ్మకమైన వాడు ఆయన. చూసారా? దేవుడు ఎవరిని కూడా మర్చిపోడండి. వాళ్ళు చేసి చిన్న పనైనా సరే, చిన్న పనైనా సరే. లోతు గారి గురించి కూడా మాట చెప్తాడండి. ఆ నీతిమంతుడైన లోతు అంటాడండి. చూసారా? ఆయన ఎవరిని మర్చిపోరు. ఎప్పుడు మన ఆలోచనల, మన దృష్టి, మన ఏకాగ్రత, మన విచారం, మన 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 ఆలోచనలు అనేక మార్లు ఆలోచిస్తాం చూడండి. ఆ చింత యావత్తు మనం ఆయన మీద వేయమంటాడండి. ఆయన మీద వేస్తే మనం మీద వేసుకోకుండా ఆయన మీద వేసినప్పుడు మన చింత యావత్తు క్లియర్ అయిపోద్దండి. మీరు ఎలా ఉంచుకోవాలనుకుంటున్నారు? మీ చింత మీ మీదే ఉంచుకోవాలనుకుంటున్నారు? మీరు ఆయన మీద వేద్దామనుకుంటున్నారా? మళ్ళీ చదువుతారా మాట? పేతురు మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుని ముగించుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు మీరు ఆయన మీద వేయండి. అయితే మన చింత ఆయన మీద వేసేవారుగా ఉన్నామా? మన చింత మనలోనే ఉంచేవారుగా ఉన్నామా? మన చింతను మనమే కలిగి ఉందామా? లేకపోతే మన చింత తండ్రి ఇదేమి నాకు వద్దు తండ్రి, అసలు ఈ చింత గురించి నాకు ఆలోచన లేదు తండ్రి అందమా? తండ్రి ఇదేదో నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదు, ఇది మాకు సంబంధం లేదని మాకు ఇవ్వకు, మాకు ఏదైతే సంబంధమో అది మాకు ఇవి, అది మీరు చూసుకుంటున్నారు కదా, అది నాకు అవసరం లేదు అని చెప్పే పిల్లలుగా ఉందాం. ఎలా ఉందాం? అది మీరు ఈరోజు పడుకునే ముందు ఒక్కసారి ఆలోచన చేసి పడుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలు నేర్చుకుని ఉన్నాం తండ్రి. మీ మాటల్లోనే లోతైన భావాలను మాకు అందించారు. ఇందుని బట్టి మేము గమనించాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ మాటల పట్ల ఏకాగ్రతతో, మీ మాటల పట్ల చింతతో బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయండి తండ్రి. అలాగే నేను సంఘమును నడిపిస్తున్న సహోదరులు పాస్టర్ గారు శ్యామ్ గారిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయనకు నూతన బలమును, శక్తిని, ఆరోగ్యమును అనుగ్రహించండి. మీ కృపలో భద్రపరచండి తండ్రి. అలాగే తండ్రి ఇంకా సంఘమును అభివృద్ధి పరచండి. అనేక మంది పిల్లలు తండ్రి మీ మాటల పట్ల ఆలోచనతో ముందుకు సాగడానికి కావాల్సిన జ్ఞానం ప్రతి బిడ్డకి దయచేయండి. వాక్యానుసారమైన జ్ఞానంతో నింపండి, బలపరచండి తండ్రి. అభివృద్ధి పొందింపమని వేడుకొనిచున్నాం తండ్రి. అలాగే నేను విన్న వాక్యాన్ని బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని మాలో ఉంచమని మిమ్మల్ని వేడుకొనిచున్నాం. వాక్య ప్రకారంగా బ్రతికే భాగ్యం మాకు పిల్లలకు దయచేసి మీరు మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.